ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అందరి ఎమ్మెల్యేలా కాకుండా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తన సమస్యలా భావిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిలా పేరు సంపాదించుకున్న ఎమ్మెల్యేకు ఇప్పుడు ప్రమోషన్ దక్కబోతోందా? సీఎం చంద్రబాబు క్యాబినెట్లో ఆయనకు బెత్ కన్ఫామ్ చేయాలని డిమాండ్ వినిపిస్తోందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా మినిస్ట్రీ కథ? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచింది తొలిసారే అయినా పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వివాదాలకు దూరంగా ఉంటూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో గోపాలపురం నియోజకవర్గం వివాదాలకు కేరాఫ్గా ఉండేది. అక్కడ వైసీపీ మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మధ్య ఆధిపత్య పోరు సాగేది. ఈ ఇద్దరి మధ్య పోరుతో నియోజకవర్గం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారనే టాక్ ఉంది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ హోంమంత్రి తానేటి వనితను చిత్తుగా ఓడగొట్టారు. సీఎం చంద్రబాబు తన సొంత మనిషిగా చెప్పుకునే మద్దిపాటి వెంకటరాజుకు భారీ మెజారిటీని కట్టబెట్టారు. అందుకే ఆయనకు త్వరలోనే సీఎం చంద్రబాబు తన కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నీ కలిసి వస్తే త్వరలోనే ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి టీడీపీ నుంచి గెలుపొందిన మద్దిపాటి వెంకటరాజు ఎంతో సౌమ్యుడు అనే టాక్ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలను ఆయన పట్టించుకున్న తీరే విజయం సాధించి పెట్టింది. అందరినీ కలుపుకొని పోవడం, ప్రతి సమస్యపైన దృష్టి పెట్టడం వంటివి వెంకటరాజుకు కలిసి వస్తున్నాయి. ఎమ్మెల్యే అయినా కూడా ఎక్కడా ఆధిపత్య రాజకీయాలు చేయకుండా, మాజీ మంత్రి తానేటి వనితపై విమర్శలు చేయకుండా ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఏ పని చేసినా ప్రచారం చేసుకునేవారు, తర్వాత పని చేసేవారు. కానీ మద్దిపాటి వెంకటరాజు మాత్రం ఎక్కడా ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. గతంలో నల్లజర్ల మండలంలో ఎన్నో ఏళ్లుగా పూర్తి కాని అంతర్గత రోడ్డు పనులను 4 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. అటు దేవరపల్లి మండలంలో ఎర్నగూడెం నుంచి దుద్దికూరు వరకు 36 కోట్ల నిధులు కేటాయింపు కోసం ప్రతిపాదించారు. అనారోగ్యాలకు గురైన బాధితులకు దాదాపు 3,90,00,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేసి అండగా నిలిచారు. అంతేకాదు, నెలకు 3 సార్లు అమరావతికి వస్తున్నారు. నియోజకవర్గంలో చేస్తున్న పనులను సీఎం సహా మంత్రి నారా లోకేష్కు వివరిస్తున్నారు. తనకు కావలసిన నిధులను అడుగుతున్నారు. మరోవైపు రాజకీయ పరంగా మాత్రం ఆయన దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఎవరి పని వారిని చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేకంగా నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తనకు ఎవరు ఫోన్ చేసి చెప్పినా సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇక ప్రజలకు భోజనాలు పెట్టడం, వారి కడుపు నింపడం అంటే మద్దిపాటి వెంకటరాజుకి మహా ఇష్టమట. అందుకే తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాట్లు చేశారట. అటు పార్టీ కార్యక్రమాలు అయినా, పండగలైనా, మరొకటైనా అన్నదానాలకు సాయం చేయడంలో మద్దిపాటి ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారనే టాక్ ఉంది. ఇటీవల రంజాన్ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మైనారిటీకి ఆత్మబంధువుగా నిలిచిపోయారు. గతంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించి భారీ అన్నదానం నిర్వహించారు. ఇక వేసవి దృష్ట్యా నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం తన సొంత ఖర్చులతో ఎయిర్ కూలర్స్ బహుకరించారు. తన జీతం 2 లక్షల రూపాయలతో విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీ 3 చక్రాల సైకిళ్లను అందజేశారు. ఇక విజయవాడ వరదలకు నియోజకవర్గం నుంచి భారీగా నిత్యావసర సరుకులు, బియ్యం, పులిహోరతో పాటు సీఎం సహాయ నిధికి 58,58,999 రూపాయల విరాళం అందజేశారు. అటు కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రమేష్ ఇద్దరి ఆడబిడ్డల చదువు నిమిత్తం ఎమ్మెల్యే 50,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. రమేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి అంతిమ యాత్రలో ఎమ్మెల్యే రమేష్ పాడను స్వయంగా తన భుజాలపై మోసి తన దాతృత్వం చాటుకున్నారు. నా పేరు కాటరగడ్డ పరమేశ్వరరావు. నేను ఈ గ్రామ సర్పంచ్ని. నందపురం గ్రామం, దేవపల్లి మండలం, తూర్పుగోదావరి డిస్టిక్. మాది గోపాలపురం నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు.
ఆయన నేను గత 10 సంవత్సరాలుగా సర్పంచ్గా నేను చేస్తున్నాను. ఈ 10 సంవత్సరాల్లో ఉన్న ఎమ్మెల్యేల కన్నా కూడా ఈయన డిఫరెంట్గా ఆలోచించుకున్నాడు, డిఫరెంట్గా పనులు చేస్తున్నాడు. ప్రజలకి అలాగే మా నాయకులకి కూడా చాలా అందుబాటులో ఉంటున్నాడు ఆయన. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సభల కింద పెట్టి మన సమస్యలు ఆయన ప్రజలతో ఒక నాయకుడి కింద కాకుండా ఒక సేవకుడి కింద మన ప్రజల్లో మమేకమయ్యి మన పనులు కానీ ఏదైనా మన ప్రతి వ్యక్తితోటి కూడా పర్సనల్గా మాట్లాడి, పూర్వం ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళే నాయకులతో మాట్లాడి వీళ్ళు ప్రజల్లో మమేకమై ప్రజలతో మాట్లాడి ప్రజల సమస్యల్ని ఆయన కనుగొని ఆయనే స్వయంగా తీరుస్తున్నాడు. నా పేరు రొంగల సత్యనారాయణ, బీసీ నాయకుడిని, ఈరోజు గోపాలపురం మండల పార్టీ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈరోజు గోపాలపురం నియోజకవర్గానికి ఈరోజున్న శాసనసభ్యులు ఒక వరమని చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా 170 నియోజకవర్గాల్లో చేసే ఎమ్మెల్యేల పనితీరుని ఈ యొక్క ఎమ్మెల్యే గారి పనితీరుని కంపేర్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో ఎన్నికలకు ముందు కూడా ఆయన వినూత్నమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఇదేం కర్మ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది చంద్రబాబు గారు. దానికి అనుగుణంగా అన్ని గ్రామాల్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ముగింపు సభలు కూడా చాలా గ్రాండ్గా చేసి ప్రజల్లో శభాష్ అనిపించుకున్నారు. అలానే మన ఇంటికి మన మధ్యపాటి అనే కార్యక్రమం చేపట్టి ఒక మాజీ హోంమంత్రి మీద గెలవడు, కొత్త ఎమ్మెల్యే కొత్త అభ్యర్థి ఓడిపోతున్న సందర్భంలో కూడా 27,000 పైచీలకు భారీ మెజార్టీతో గెలిచి మద్దిపాటి వెంకటరాజు గారు తన సత్తా నిరూపించుకున్నారు. అలానే ఎన్నికలు జరిగిన తర్వాత విశ్రమించకుండా కూడా ప్రతిరోజు ప్రజలతో మమేకమై అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుండి పరిగెడతా ఉన్నారు. ఈరోజు ఏదైతే చంద్రబాబు గారు ఆలోచనలకు అనుగుణంగా దగ్గరగా ఆయన ఏ విధంగా ఆలోచిస్తారో కొత్తగా ఒక ఆలోచన చేయాలని చెప్పి గ్రామదర్శిని అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ఆయన తీసుకొని ఈరోజు 85 గ్రామ పంచాయతీల్లో కూడా ఆయన ప్రతి గ్రామంలోని పర్యటించి ఈరోజు ప్రజల యొక్క సమస్యలను నేరుగా అడిగి తెలుసుకొని వాటి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేస్తున్నారు. మొత్తానికి గురువు మెచ్చిన శిష్యుడిగా సీఎం చంద్రబాబుకు నమ్మిన బంటులా అహర్నిశలు కృషి చేస్తున్నారు. అటు పార్టీలు మతాలకు అతీతంగా అందరి సంక్షేమానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటిని నియోజకవర్గ ప్రజలు అభినందిస్తున్నారు. తన ఆరాధ్య దైవం సీఎం చంద్రబాబు మాట కోసం ప్రాణాలు సైతం అర్పించే వీర విధేయుడిగా గుర్తింపు తన సొంతం చేసుకున్నారు ఎమ్మెల్యే మద్దిపాటి. నిత్యం జనంలో ఉంటూ వారి కోసమే పనిచేస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే గోపాలపురం నియోజకవర్గం మరింత పరుగులు తీస్తుందని కోరుతున్నారు. గతంలో తానేటి వనిత ఇక్కడి నుంచే హోంమంత్రిగా పనిచేశారు. అందుకే ఆయనకు పార్టీ కూడా హోంశాఖను అప్పగిస్తే గోపాలపురం నియోజకవర్గానికి బాగుంటుందని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.